హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సుకుమారి అనే ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆ ధనికుడికి సుకుమారి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల తగని సోమరిపోతు, పనికి మొండి, అస్తమానం పిల్లులతో ఆడుకుంటూనే ఉండేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే తండ్రి ఆమె కోసం అనేక సంబంధాలు వెతికాడు. సుకుమారి చాలా మందిని నిరాకరించింది. చిట్ట చివరికి ఒక అందగాడైన పేదవాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకుంది. అయితే పెళ్లికి ముందు ఆమె ఆ యువకుడితో ఒక ప్రతిజ్ఞ చేయించింది. అదేంటంటే అతను సుకుమారిని పొరపాటున కూడా తిట్టడం గాని కొట్టడం కానీ అస్సలు చేయకూడదు. కాపురానికి వచ్చినప్పటికీ సుకుమారిలో కొంచెం కూడా మార్పు లేదు. భర్త ఇంట్లో కూడా ఆమె ఇక్కడి వస్తువు అక్కడ పెట్టి ఎరగదు. అస్తమానం తన పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఉండేది. తన దగ్గర ఉన్న పెంపుడు పిల్లే ఆమెకు పంచప్రాణాలు. ఇదంతా చూస్తూ ఉన్న సుకుమారి భర్తకు ఏం చెయ్యాలో ఏమీ తోచలేదు. ఇల్లు చూడపోతే ఎక్కడి పాచి అక్కడే అన్నట్టు ఉండేది. ఒక్కరోజు కూడా వేళకి వంట అయ్యేది కాదు. ఎందుకు చెయ్యలేదు అని అడిగితే అలక్ష్యంగా జవాబు చెప్పేది. పోనీ గట్టిగా ఒక మాట అందామా అంటే తను చేసిన ప్రమాణాన్ని తనకు తిరిగి గుర్తు చేసి నోరు మూయించేది. ఇలా కొద్ది కాలం పోయేసరికి మొగుడి ప్రాణం విసిగిపోయింది. అతను ఎన్నోసార్లు సుకుమారిని మెల్లగా ఒక మాట అనబుద్ధి అయి కూడా చాలాసార్లు తన కోపాన్ని అణుచుకున్నాడు. చివరికి అతను సుకుమారికి బుద్ధి చెప్పడానికి ఒక గట్టి ఉపాయాన్ని ఆలోచించాడు. ఒకరోజు ఉదయం బయటికి వెళ్తూ వెళ్తూ సుకుమారి పక్కనే ఆడుకుంటున్న ఆ పిల్లిని చూశాడు. ఏయ్ పిల్లి, నేను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. వంట చేసి కూడా సిద్ధంగా పెట్టాలి. లేకపోతే నేను నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని గట్టిగా చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. అతను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికి ఇంటి పరిస్థితిలో ఒక్క రవ్వ కూడా మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. అలాగే పాచి కూడా ఎక్కడిదక్కడే పేరుకుపోయి ఉంది. కనీసం పొయ్యిలో నిప్పు కూడా వెలగలేదు. సుకుమారి ఎప్పట్లాగే కూర్చొని తన పిల్లితో ఆడుకుంటూ ఉంది. సుకుమారి భర్త కోపంగా తన చేతిలో నుంచి పిల్లిని లాగేసుకున్నాడు. అది సుకుమారిని పట్టుకోవడంలో గోళ్లు విప్పి ఆమె చేతులను గట్టిగా పీకింది. సుకుమారి భర్త తాను చేయలేని పనిని పిల్లి చేత చేయించాడు. వెంటనే పిల్లితో, నీకు ఉదయం నేనేం చెప్పెళ్ళాను, నువ్వు ఏం చేశావు అంటూ దాన్ని గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. పిల్లి పీకటం వల్ల రక్తం కారి బాధపడుతున్న సుకుమారి పిల్లి తినే దెబ్బలు చూడలేక భర్తతో, దాన్నెందుకు కొట్టడం, దానికి మనం మాట్లాడుకునే మాటలేమైనా అర్థమవుతాయా, పిల్లి ఎక్కడైనా ఇంట్లో ఉండే పాచి పని వంట పనులు చేసి పెడుతుందా అని కోపంగా అడిగింది. వెంటనే భర్త కోపంగా పిల్లిని విసిరి పారేశాడు. ఏమో, నాకదంతా ఏమీ తెలీదు. ఈ ఇంట్లో నాకు చెప్పి చేయించుకునే అధికారం ఈ పిల్లి మీద మాత్రమే ఉంది, ఇంకెవరి మీద లేదు. నేను ఈ అధికారాన్ని దాని మీద తప్పక చూపిస్తాను అన్నాడు. ఇంత జరిగాక కూడా సుకుమారి ఏ మాత్రం మారలేదు. మర్నాడు మళ్ళీ ఆమె భర్త బయట నుంచి ఇంటికి వచ్చాడు. ఆమె చేతిలో ఉన్న పిల్లిని లాగేసుకున్నాడు. ఇంకా నీకు బుద్ధి రాలేదా అని చచ్చేటట్టు కొట్టాడు. ఈసారి కూడా పిల్లి ఆత్మరక్షణ చేసుకోబోయి ఆమెను పీకింది. సుకుమారి నిర్ఘాంతపోయింది. మీరిలా గట్టిగా కొడుతూ కొడుతూ ఉంటే అది నిష్కారణంగా చనిపోతుంది. దానివల్ల కొంచెం కూడా ఫలితం ఉండదు అని చెప్పింది. అయితే నీకు ఈ పిల్లి మీద అంత జాలి ఉంటే దాని ప్రాణం కాపాడుకోవడానికి దానికి నేను చెప్పే పని నువ్వే చేయొచ్చు కదా అని అన్నాడు భర్త.
ఆ రోజు అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు అద్దంలా ఉంది. వంట మొత్తం సిద్ధంగా ఉంది. పిల్లి మీది మమకారంతో సుకుమారి పూర్తిగా మారిపోయింది. ఆమె మరెన్నడూ తన భర్తను అలక్ష్యం చేయలేదు. ఇంతటితో ఈ కథ పూర్తయింది. ఇప్పుడు మనం గురుగ్రహం గురించి తెలుసుకుందాం. గురుగ్రహం సూర్యుడికి సుమారు 48 కోట్ల మైళ్ళ దూరాన ఉంది. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 37 కోట్ల మైళ్ళ దూరము, దూరంగా పోయినప్పుడు 60 కోట్ల మైళ్ళ దూరము ఉంటుంది. దీని చుట్టూ 11 చందమామలు తిరుగుతున్నాయి. అంటే గురుగ్రహానికి 11 ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. గ్రహాలన్నిటిలోకి ఇది చాలా పెద్ద గ్రహం. మిగిలిన గ్రహాలన్నీ కలిపిన గురుడితో ఏమాత్రం సమానం కావు. దీని నిడివి 90,190 మైళ్ళు. చుట్టుకొలత 21,60,000 మైళ్ళు. దీని పరిమాణం భూమికి 1300 రెట్లు. బరువు చూస్తే భూమి కంటే ఇది 318 రెట్లు ఎక్కువ. గురుగ్రహం భూమిలానే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అయితే అది తిరిగే వేగం భూమి కంటే చాలా హెచ్చు. అది సుమారు 10 గంటలకు ఒకసారి ఆత్మ ప్రదక్షిణం చేసుకుంటుంది. గురుగ్రహం సూర్యుడి చుట్టూ సెకండుకు 8 మైళ్ళ వేగాన, అంటే రోజుకు 7,71,000 మైళ్ళ చొప్పున 4,332 రోజుల 14 గంటల 2 నిమిషాల కాలంలో ఒకసారి చుట్టి వస్తుంది. అంటే గురుడికి 1 సంవత్సరం మన సంవత్సరానికి 12 రెట్లు. మనకు సూర్యుడి నుంచి లభించే వేడిలోను కాంతిలోను గురుగ్రహానికి 25వ వంతు మాత్రమే లభిస్తుంది. అందువల్ల ఈ గ్రహం మీద చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దానిపై ప్రాణులు కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దాని చుట్టూ ఉండే వాతావరణంలో ప్రాణులకు అవసరమైన ప్రాణవాయువు ఏదీ ఉన్నట్టు కనిపించలేదు. ఆకాశంలో గురుగ్రహం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనికి కారణం అది భూమికి ఎంతో దూరం లేకపోవడము, చాలా పెద్ద గ్రహం కావడమును. టెలిస్కోప్లో నుంచి గురుగ్రహాన్ని చూసినట్లయితే అది పచ్చగా కనిపిస్తుంది. దాని మీద అడ్డచారలు, కాంతివంతమైన మరకలు కనిపిస్తాయి. ఈ మరకల్లో ఒకటి ఎర్రగా ఉంటుంది. ఇది చాలా పెద్దది. దీని నిడివి 30,000 మైళ్ళు, వెడల్పు 7,000 మైళ్ళు. మిగిలిన చారల ఆకారాలు మారుతూ ఉంటాయి, కానీ ఇది మాత్రం మారదు. ఇది అప్పుడప్పుడు అదృశ్యమైపోయి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. గురుగ్రహంపై కనిపించే చారలు ఈ గ్రహం మీద వాతావరణంలో కలిగే ప్రవాహాలని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు. ఈ కథ, ముందు చెప్పిన కథ, ఇప్పుడు గురుగ్రహం గురించి చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.